హలో గాయ్స్, వెల్కమ్ టు అదర్ వ్లాగ్. నేను యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో కేటీఎం అడ్వెంచర్స్ అనేది ఫస్ట్ గేర్ టాప్ స్పీడ్ అంతా, సెకండ్ గేర్ టాప్ స్పీడ్ అంతా, థర్డ్ గేర్ టాప్ స్పీడ్ అంతా చెప్తానని. సో ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ చెప్తా. బట్ ఫోర్త్ అయితే ఈ రోడ్లో వేయను, బికాస్ సడన్గా ఏమొస్తామో తెలియదు కదా. జస్ట్ ఓన్లీ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ చూపిస్తాను. ఫస్ట్ ఓకే. ఫస్ట్ గేర్ 59, 84, 109. సో థర్డ్ గేర్ అయితే 109 వరకు వెళ్ళింది. ఇంకా వెళ్తానంటుంది. సో ప్రజెంట్ నాకు పుష్ చేయడం కరెక్ట్ గా ఈ రోడ్స్ లో. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్ టాప్ స్పీడ్స్ అయితే ఇవి. వామ్మో. సో అడ్వెంచర్స్ ఏంటి? ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, అలా. ఫోర్త్ గేర్ అయితే ఆల్మోస్ట్ 135+ వెళ్ళిపోతుంది. ఈ రోడ్స్ లో కొంచెం అంత కరెక్ట్ కాదు 134 కి పుష్ చేయడం. రిస్క్. సడన్ గా ఎవరు వస్తారో తెలియదు, ఎట్లా వస్తారో తెలియదు. అయిపోయింది చాలు ఈ రోజుకి. బట్ చాలా క్విక్ గా ఇలా ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఫస్ట్ గేర్ ఆర్పిఎం టచ్ అయిపోతుంది, సెకండ్ గేర్ కూడా ఫుల్ ఆర్పిఎం టచ్ అయిపోతుంది, థర్డ్ ఆర్పిఎం టచ్ అయిపోతుంది. ఫోర్త్ అయితే ఇంకా ఖాళీ. యాక్చువల్లీ రోడ్ అయిపోయిన వస్తుంది, బట్ 135 km వరకు వెళ్ళింది. ఇంకొంచెం పుష్ చేస్తే ఎంత వెళ్దాం మరి. బట్ దీనికి ఫుల్ కంప్లీట్ టాప్ స్పీడ్ మాత్రం నాకు తెలిసి నేను చేయలేను ఈ రోడ్స్ లో. అంత ఖాళీ రోడ్స్ లో కూడా వెళ్ళే అంత టైము, ఛాన్స్ ఏం ఉండదు. ఓ ఓ ఓ ఓ ఓ అయిపోయింది, వచ్చేస్తున్నాను.